ఘట్టమనేనే జయకృష్ణ సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు రమేష్ బాబు కొడుకు, మహేష్ బాబు గారి అన్నయ్య కొడుకు. జయకృష్ణలోని అసలు విషయం ఇప్పుడు బయటకు వస్తుంది. నాకు బాగా నచ్చింది. నేనే బహుశా కృష్ణ గారి అభిమానుల్లో ఆయన మీద వీడియోలు చేస్తూ వస్తుంది ఫస్ట్ నుంచి. మనమే అందులో ఎలాగా అంటే, ఇతను వారంత అందగాడు కాదు, ఆ డాన్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకున్నటువంటి విశ్లేషణ, కృష్ణ గారు మనకిచ్చినటువంటి ఆ లక్షణం అది. తప్పులను కానీ మనకు అనిపించింది కానీ చెప్పడం. అలా చెబుతూ వస్తున్న నేనే ఈ 2-3 నెలల్లోనే ఎస్, ఇతను ఒక ప్రామిసింగ్ హీరో అవబోతున్నాడు అని నేను గట్టిగా ఇప్పుడు చెప్తున్నాను. వాటిని మించి ఒక వ్యక్తిగా అతనుకున్న అభిప్రాయాలను ఇప్పుడు వ్యక్తీకరిస్తున్నటువంటి తీరు చూస్తే కృష్ణ గారి లెగసీని ఖచ్చితంగా నిలబెడతాడు. నాకు రమేష్ బాబు గారి వాయిస్ వినిపిస్తుంది. జయకృష్ణ గొంతులో రమేష్ బాబు గారి వాయిస్ వినిపిస్తుంది. ఆ గొంతు అట్లానే సేమ్ మహేష్ బాబు లాగానే నవ్వడం, ఇదంతా కృష్ణ గారి స్వరం. మహేష్ బాబు ఆ భరత్ అనే నేను సినిమాలో భరతను నేను అనగానే మళ్ళానే ఉందే అన్నారట కృష్ణ గారు విని. అది కృష్ణ గారి తాలూకు స్వరం వీళ్ళందరికీ వచ్చింది. మీరు అది గమనిస్తారు. రాబోయే రోజుల్లో జయకృష్ణ ఖచ్చితంగా ఒక సూపర్ స్టార్ అవుతాడు, సందేహమే లేదు. చెప్తున్నప్పుడు నాలో కూడా ఎక్కడో కొంత అనుమానం ఉంది. కానీ మీరు ఆయన ఇంటర్వ్యూలు చూడండి. అఫ్కోర్స్ అవన్నీ ప్రీపెయిడ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూస్ కాబట్టి. బట్ వాటిల్లో కూడా కొన్ని నిజాయితీ కలిగినటువంటి ప్రశ్నలు వేసిన జర్నలిస్టులు ఉన్నారు. నేను చూసింది రాత్రి అలాంటిది. అది చూసిన తర్వాత కృష్ణ గారి అభిమానుల కోసం, సినిమా అభిమానుల కోసం ఈ వీడియో చేస్తుంది. తను తండ్రి చనిపోయి, తాతగారు చనిపోయి, అసలు తాతగారు ఉంటే మనవడికి లోటే ఉండదు, ప్రేమించే తాతగారు, ఆర్థికంగా స్థిరపడినటువంటి తాతగారు ఉంటే తల్లిదండ్రులు లేని లోటు కూడా తీరుస్తారంటారు. అట్లాంటిది తండ్రి గారు, తాతగారు ఒకే సంవత్సరంలో చనిపోతే సంవత్సరం గ్యాప్లో ఎలా ఉంటుంది ఆ పిల్లవాడికి? తన తల్లి బాగా తనని చూసుకుంది అని చెప్పారు, మృదుల గారు అనుకుంటే. అలానే మహేష్ బాబు, మనం ఎలా ఈ ఫేజ్ని అధిగమించాలి అని, ఇది ప్రతి ఒక్కళ్ళ జీవితంలో జరిగేదే. మొన్న మధ్య ఎవరో సొంటాగ్రెసరీ పెట్టిందని కామెంట్ చేస్తే మనం బ్లాక్ చేసామని చెప్పాం కదా. ఏది ఎవరికి లోటు ఉండదు, మంచాన పడిన వాళ్ళని, వాళ్ళ కొంపల్లో అలాంటి లోట్లు ఉండవేమో. కానీ ఒక కాపు కాసే వ్యక్తి చనిపోతే ఎలా ఉంటుంది, అందులో అంత పెద్ద స్టార్, వీళ్ళు మిగిలిన వాళ్ళలాగా వాళ్ళ ఎమోషన్స్ని బయట పెట్టలేరు. సో ఆ కోణంలో చూసినప్పుడు జయకృష్ణ గారి భావ వ్యక్తీకరణ, అతని వయసులో మనకు చాలా చిన్నవాడు అయినా కూడా అతనికి ఒక క్లారిటీ ఉంది, సినిమాల మీద ఒక క్లారిటీ ఉంది. అలానే ఎలా చేయాలి, ఏం చేయాలని. రాబోయేది 2వ సినిమా బహుశా ఏంటంటే ఆ సుకుమార్ డైరెక్షన్లో అంటున్నారు, చాలా పెద్ద ప్రొడక్షన్ హౌస్ తీసుకోబోతుంది అని. అది ఒక శుభ సంకేతం. నాకు రమేష్ బాబు గారి వాయిస్ వినిపిస్తుంది ఆయనలో, గొంతులో ఆ ముఖ కవళికలు కానీ ఆ పోలిక కానీ అలానే ఉన్నారు. బట్ ఆ స్పెట్స్ అనేది సరే, ఇక కాస్ట్యూమ్స్, ఆయన హెయిర్ స్టైల్, వీటన్నిటి గురించి తర్వాత. కాకపోతే ఏంటంటే డాన్స్ డైరెక్టర్లు అసలు డ్యాన్స్ని ఎరగదీసే హీరో వచ్చాడు అని చెప్తున్నారంటే మనకి తెర మీద కనపడింది ఇప్పుడు దాకా ట్రైలర్ రూపంలో చాలా తక్కువ అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అతని పర్సనాలిటీకి ఆ మూమెంట్లు మనకి అలా అనిపించి ఉండొచ్చు, కానీ ఎరగదీయటం ఖాయం. ఆ పర్సనాలిటీని మౌల్డ్ చేసుకుంటే మహేష్ బాబు మనకి బాలచంద్రుడు ఆ సినిమాలో ఎలా ఉండేవాళ్ళు, ఆ తర్వాత రాజకుమారుడికి వచ్చిన తర్వాత ఎలా తయారయ్యారు, ఈ ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ అంతా కూడా మనం చూడబోతున్నాం రాబోయే రోజుల్లో. అలాగా మన జయకృష్ణ మొదటి సినిమా ఈరోజు జూలై 24, ఇంకొక 6 రోజుల తర్వాత బొమ్మ పడుతుంది. ఈ వీడియోని 6 రోజుల తర్వాత చూస్తారు, 60 రోజుల తర్వాత చూస్తారు, 6 ఏళ్ల తర్వాత కూడా చూడవచ్చు. అప్పట్లో జయకృష్ణ గారి మొదటి సినిమా రిలీజ్కి ముందు ఫ్యాన్స్ ఏమనుకున్నారంటే అనే తమ్నైల్స్ కూడా చూడవచ్చు మీరు తర్వాత. ఎందుకంటే అతనికి అంత కెరీర్ లాంగ్ ఇన్నింగ్స్ ఉండబోతుంది అని నాకు అనిపిస్తుంది. కృష్ణ గారి ఆ ధారణ శక్తి, జ్ఞాపక శక్తి, డైలాగ్ డెలివరీ ఎలాగైతే ఆయనకు ఒక స్టైల్ ఏర్పాటు చేసిందో, జయకృష్ణకు కూడా అదే రకమైన స్టైల్ రాబోతుంది అని చాలామంది చెప్తున్నారు. అలానే ఆ డాన్సులు,
మహేష్ బాబు ఒక సమయంలో విపరీతంగా డ్యాన్సులు చేశారు, విపరీతంగా ఎంజాయ్ చేశారు ఫ్యాన్స్ కూడా. చిన్నతనం నుంచే 117 కానీ, కొడుకుదిద్దిన కాపురంలో కానీ. ఈయనకి ఆ మొదటి సినిమాల్లో అలాంటివి లేవు. ఒకేసారి హీరో, డ్యూయెట్లు పాడే హీరో, ఫైట్స్ చేసే హీరో. ఇప్పుడు ఆ తుపాకీ గాల్లో కాలుస్తూ కింద పడే సన్నివేశం అంటే అది మనకి వంశీలో చేసాడు మహేష్ బాబు. తర్వాత సినిమాల్లో ఇంకా నాకు తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కృష్ణ గారు చేసిన ఫైట్లు మొదట్లో, ఆ తర్వాత మహేష్ బాబు గారు చేసిన ఫైట్లు. మహేష్ బాబు గారు చేసిన ఫైట్లు దూకుడులో సుమన్ని బంధించినప్పుడు చేసే ఫైట్ కానీ, పోకిర్లో ఫైట్లు కానీ, ఒక్క హీరో ఫైట్ మాస్టర్ని నమ్మితే ఎలా చేయగలడు, ఎంత రిస్క్ తీసుకోగలడు అన్నదానికి నిదర్శనంగా మిగిలిపోతే, రేపొద్దున అదే రిస్క్ జయకృష్ణ తీసుకుంటాడు, ఆల్రెడీ తీసుకున్నాడని కూడా మనకి అర్థమవుతుంది. సినిమా ప్రమోషన్ల కోసం ఇంటర్వ్యూలు అంటే ఖచ్చితంగా సూపర్ హిట్గా పోతుంది ఇలాంటి కబుర్లని చెప్తారు. కానీ ఆ సినిమా కథ కానీ మరొకటి కానీ బ్రహ్మాండంగా కుదిరింది అంటున్నారు. ఈ సినిమా మీద అభిమానులుగా విమర్శలు చేసింది నేను ఫస్ట్. అభిమానులు అయ్యి ఉండి కూడా ఆ డైరెక్టర్ మీద కాస్త కూస్త నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. అతను తీయగలడా లేదా, అతని చేతిలో పెట్టారంటే ఓకే వీళ్ళ దగ్గరను చూసుకుంటారు, ఇతను ఇలా ఈ రంగాల్లో మెరుగుపడాల్సి ఉంటుంది, అలా ఇలా అంటూ ఇలా చెప్తూ వచ్చిన నేనే ఈ రోజున అంటే కొంతమంది అన్నారు సినిమా రిలీజ్ అయ్యి మీరు ఫ్లాప్ అని చెప్పినప్పుడు కదా అని. అది ఫ్లాప్ అయితే నేను చెప్పకపోయినా జనం చెప్తారు, కలెక్షన్స్ చెప్తారు. అలానే ఆ సినిమా బాగాలేకపోయినా మీరు బాగుందని చెప్తారు అన్నట్టు చెప్పారు కొంతమంది. బాగాలేకపోయినా బాగుందని చెప్పటం కాదు, సినిమా బాగాలేదని చెప్పిన సినిమాలో ఇతన్ని క్యారెక్టర్ ఎలా చేసాడు, ఒక మొదటి సినిమా హీరో ఎలా చేస్తాడు, మిగిలిన వాళ్ళు ఎలా చేశారు, ఈయన ఎలా చేశాడు, ఈ పోలికతోనే ఉంటుంది. సినిమా కథ కనుక అదిరిందా అది చెప్తాం, మనల్ని బెదరగొట్టిందా అది చెప్తాం. బట్ మనకి ఆ ఛాన్స్ జయకృష్ణ ఇవ్వడం లేదు, అజయ్ భూపతి ఇవ్వడం లేదు, అశ్విని దత్తు మన కృష్ణ గారి సోదరుడు శేషగిరిరావు గారు మనకు ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు అని ఎక్కువ మంది చెప్తున్నారు. బట్ టూ ఎర్లీ టు కామెంట్ అయినా కూడా ఆ రిలీజ్ రోజు మేబీ నెక్స్ట్ వీక్ గురు శుక్రవారాలకి బొమ్మ పడిపోతుంది. జయకృష్ణ అప్పుడు ఇక జనంలోకి వెళ్ళిపోతుంది. కృష్ణ గారి లెగసీ అంటే ఆయన సృష్టించిన రికార్డులు అవన్నీ చూసినప్పుడు ఈ పిల్లలు ఏం చేస్తారు ఆ స్థాయికి అని ఒక ఏమంటారు అండర్ రేటింగ్ ఇవ్వాలనిపిస్తుంది. కానీ ఇప్పుడే కదా ఇన్నింగ్స్ బిగిన్ కాబోతుంది, ఇంకెన్ని చేస్తాడో ఎవరికి తెలుసు. అంటే మనం ఒక శిఖరం కూడా కాదు, ఆకాశం పైన ఉన్నటువంటి వ్యక్తితో పోలుస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు వీళ్ళు చెయ్యలేరులే అసలు, అది అసాధ్యం కదా అనిపిస్తుంది మనకి. కానీ నిన్న మొన్న ఒక వీడియో పెట్టాం కదా కన్న మనుషుల గురించి. అప్పట్లో కన్న మనుషుల్లో కూడా ఇలానే ఉండేవారు కృష్ణ గారు, గిరిజాల జుట్టు, ఒరిజినల్ విగ్, హెయిర్ కాస్త తర్వాత విగ్, ఇలానే ఉండేవాళ్ళు. అంచనాలు ఎవ్వరికీ లేవు, కానీ కొంతమంది ఆ స్పార్క్ను గమనించారు, ఇతను రాబోయే కాలంలో ఇరగదీస్తాడని. అదే ఇప్పుడు ఈయన విషయంలో కూడా చెప్తున్నారు. అది నిజమవుతుందా లేదా అనేది మనకు ఒక్కడ సినిమా పాట ఉంది కదా, కాలానికే తెలియాలిగా ముందున్న మలపేమటం అని. ఆ లైన్తో మనం ఈ వీడియో ఎక్కడ ఎండ్ చేద్దాం.